మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులిచ్చే రకాలను సాగు చేసినప్పుడే రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. వరిలో ఇప్పటికే ఎన్నో రకాలు సాగులో ఉన్నా ఎప్పటికప్పుడు నూతన వంగడాలను శాస్త్రవేత్తలు విడుదల చేస్తూనే ఉన్నారు. రైతులు ప్రయోగాత్మకంగా ఆయా రకాలను తమ క్షేత్రాల్లో పరిశీలించి మంచి దిగుబడి సామర్థ్యం, అన్నం నాణ్యత బాగున్న రకాలను మరుసటి సీజన్లో పెద్ద ఎత్తున సాగు చేస్తుంటారు. అలా కొత్త రకాల ఎంపికతో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో సాగులో ముందడుగు వేస్తున్నారు వరంగల్ జిల్లాకు చెందిన యువ రైతు ఒకరు. ఈ ఏడాది వానాకాలంలో 8 నూతన వరి వంగడాలను సాగు చేశారు. ఆయా వంగడాలు ఎలాంటి ఫలితాలు ప్రదర్శిస్తున్నాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ధాన్యం కంకులను మురిపెంగా చూసుకుంటోన్న ఈ రైతు తిప్పారపు రాజు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి గ్రామం. మొత్తం 35 ఎకరాల్లో వరి సేద్యం. ఇందులో 10 ఎకరాలు సొంతం కాగా మిగిలింది కౌలు వ్యవసాయం. పాత రకాలు చీడపీడల పాలిటపడి తక్కువ దిగుబడులతో సాగు లాభసాటిగా లేదని భావించిన రాజు గత 6-7 సంవత్సరాలుగా వ్యవసాయ పరిశోధన స్థానాల నుంచి కొత్త రకాలను తెచ్చి శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ సాగు చేయటం ప్రారంభించారు. ఈ ఏడాది వానాకాలంలో KNM 7715, 12510, WGL 1537, PR 126, JGL 27356, RNR 314779, 35008 అనే నూతన రకాలను సాగు చేశారు. సాగు ఖర్చులను తగ్గించుకునేందుకు క్రమంగా రసాయన ఎరువులను తగ్గిస్తూ సమయానుకూలంగా శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తున్నానంటున్నారు రాజు. ఇంతకుముందు ఉద్యోగం చేసేది, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం నాకు అంత సంతృప్తినివ్వక వచ్చి నా యొక్క సొంత పొలం మరియు ఇంకా వేరే కూడా కౌలు తీసుకొని మొత్తం 35 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. ఆ 35 ఎకరాలు మొత్తం ఏంటంటే వరి మాత్రమే పండిస్తున్నా. వరిలో ఎప్పటికప్పుడు మంచి విత్తనాలు, మంచి వంగడాలను ఎంచుకొని మినీకిట్ శాస్త్రవేత్తల సలహాల మేరకు, వారి యొక్క సూచనల మేరకు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతిలో వెళుతూ మంచి దిగుబడులు సాధించుకుంటూ తోటి రైతులకు చేదోడు వాదోడుగా కొంత సమాచారాన్ని అందిస్తూ నేను నడుస్తున్నాను. దానిలో భాగంగా ఖరీఫ్కి మొత్తం మీద ఒక 8 రకాలు పెట్టాను, 35 ఎకరాలు పెట్టాను మొత్తం. దీంట్లో ముఖ్యంగా దొడ్డు రకాలకు వచ్చేసి WGL 1537, ఇది మన వరంగల్ వాళ్ళది, మినీకిట్లో ఉంది. మంచి రకం, ఇంత హైట్ వచ్చినా కూడా ఎక్కడ కూడా పడిపోవట్లేదు, మంచి దిగుబడి వస్తుంది, చీడపీడలు కూడా తట్టుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఎకరాకు 30 నుంచి 32 క్వింటాలు వస్తుంది, అన్ని రకాల తెగులను తట్టుకుంటుంది. కేవలం 2 సార్లు మాత్రమే స్ప్రేతోనే అయిపోయింది. నారు పోసిన దగ్గర నుంచి నాటు మొత్తం కోసే వరకు 120 రోజులకు పంట చేతికి వస్తుంది. నీటి ఎద్దడి ఉన్న కాడ కూడా ఇది కేవలం ఏంటంటే ఆరుతడిలాగా, అంటే వరుసతడిలాగా పెట్టినా కూడా ఇది పండే అవకాశం దీనికి చాలా ఉన్నది. నాటు రోజు దీనికి వచ్చేసి మనం కేవలం ఒక DAP, పొటాషు ఒక అరబస్తా 2 కలిపి ఎకరాకు బస్తనర చొప్పున వేసాను. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో 20-20 యూరియా 2 కలిపేసాను. ఆ తర్వాత ఏంటంటే లాస్ట్ డోస్ వచ్చేసి యూరియా, పొటాష్ కలిపి మళ్ళీ ఒకసారి వేసాను. 3 సార్లతో ఇది మందు కంప్లీట్ అయిపోయింది. కాబట్టి రైతులకు ఇది మంచి విత్తనం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ వెరైటీ వచ్చేసి మనకు కూనారం వాళ్ళది KNM 12510, ఇది సన్న రకం. సేమ్ మనకు జైస్ట్రాన్ సెగ్మెంట్లో తీశారు. కుకింగ్ క్వాలిటీ కూడా బాగుంది. చూడండి, ఎక్కడ కూడా పడిపోయే లక్షణాలు దీనికి లేవు. ఇంకోటి ఏంటంటే 135 రోజులు ఈ పంటకాలం వచ్చేసి కొద్దిగా నీటి వసతి ఉన్న కాడ మాత్రమే రైతులు పెట్టుకోవచ్చు. కాకపోతే దిగుబడి మాత్రం మంచిగా ఉంది. 30 క్వింటాల వరకు కూడా, సన్న రకాలైనా కూడా 30 క్వింటాల వరకు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. కాండం దృఢంగా ఉండి పడిపోకుండా చీడపీడలను తట్టుకునే లక్షణాలు దీనికి చాలా కనబడుతున్నాయి. కాబట్టి రైతులు దీన్ని కూడా వేసుకోవచ్చు. PR 126, ఈ విత్తనం నేను పంజాబ్లో లుధియానా యూనివర్సిటీ నుంచి బ్రీడర్ సీడ్ తెప్పించుకున్నాను. దీన్ని విత్తనం డెవలప్ చేసుకుందామని చెప్పేసి చాలా బాగా వచ్చింది. మనకు 30 నుంచి 34 క్వింటాల వరకు కూడా ఈ PR 126 దిగుబడి, మంచి దిగుబడి వస్తుంది. JGL 27356, ఇది సన్న రకం, ఇది జైశ్రామ్ సెగ్మెంట్. ఇది కూడా ఏంటంటే మనకు 27 నుంచి 28 క్వింటాలు మాత్రమే వస్తుంది. కాకపోతే అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. మార్కెట్లో కూడా మంచి రేటుకు రైతులు అమ్ముకోవచ్చు. బియ్యం కూడా మిల్లింగ్ చేసి బియ్యాన్ని కూడా అమ్ముకుంటే కూడా చాలా డిమాండ్గా ఉంది. ఇది ఒక మంచి విత్తనం. RNRలో అతి సన్న రకం 31479, ఇప్పుడు ఫస్ట్ టైం నేను పెట్టాను. దాన్ని ఇప్పుడు రబీలో మళ్ళీ ట్రై చేస్తాను. రబీలో కనుక సక్సెస్ఫుల్ అయిన తర్వాత అప్పుడు నేను రైతులకు కూడా ధైర్యంగా చెప్పగలుగుతాను. ఇంకోటి 35008,
దొడ్డు రకం అండి, మొదటి మినీ కిట్లో ఉంది. అది కూడా చాలా వెన్ను బాగా విడిసి దొడ్డు రకంలో చాలా బాగా అనిపిస్తుంది. ఈ వాతావరణం ఒకప్పటిలాగా లేదు. ఎప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు ఎండ కొడుతుందా, ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఏంటంటే రైతులు ఏంటంటే మంచి విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనం మంచిదైతే దిగుబడులు ఆటోమేటిక్గా అవే వస్తాయి. అంటే మేనేజ్మెంట్ ఎలా ఉన్నా కూడా కొంతవరకు తట్టుకునే శక్తి కొన్ని విత్తనాలకు మాత్రమే ఉన్నాయి. ఎప్పుడు చూడేందంటే వేసినే వేయకుండా కొత్త కొత్త విత్తనాలు తెలియకపోతే శాస్త్రవేత్తలు ఉన్నారు చాలా వరకు, మనకి ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారం చాలా ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా తెలుసుకొని మంచి విత్తనాలను ఎంచుకొని పెస్టిసైడ్ కూడా దానికి ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే స్ప్రే చేయాలి. ఎందుకంటే కొందరు ఏది రాకుండా కూడా ముందస్తు కొడుతున్నామని చెప్పి అంటారు. అలా కొట్టకూడదు. దానివల్ల లేనిపోని ఇంకా కూడా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. అన్ని రకాల విత్తనాలకు కూడా ఎప్పుడు కానీ నేను చేసేది ఒకటే, నాటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక DAP, పొటాష్ అరబస్తా ఈ 2 వేస్తాను కలిపి. ఆ తర్వాత 25 డేస్కి 20 యూరియా ఈ 2 కలిపి గ్రాన్యువల్స్ కలిపి మళ్ళీ వేస్తాను. ఆ తర్వాత లాస్ట్ దఫా ఏంటంటే పొటాష్, యూరియా ఈ 2 కలిపి వేసేస్తాను. 3 సార్లతోని ఫర్టిలైజర్తోని కంప్లీట్ చేసేస్తా. ఇంకోటి పెస్టిసైడ్ నాటు వేసిన తర్వాత 20 డేస్కు మొగి పురుగు రాకుండా స్ప్రే చేస్తాను. పుట్ట దశకు వచ్చిన తర్వాత ఏంటంటే మొగి పురుగు రాకుండా, ఇంకోటి ఏంటంటే ఈ తెల్లగొలుసు రాకుండా, కంకినెల్లి రాకుండా, మెడవిరుపు రాకుండా ఉండడం కోసం మళ్ళొకసారి స్ప్రే చేస్తాను. ఈ 2 సార్లతోనే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. రైతులు ఏటా విత్తనాన్ని కొనుగోలు చేయటం కన్నా తామే సొంతంగా విత్తనోత్పత్తి చేసుకోగలిగితే నాణ్యమైన విత్తనాన్ని, తద్వారా అధిక దిగుబడులు పొందవచ్చంటారు రాజు. రేపు నారు పోస్తా ఉన్నప్పుడు ఏంటంటే రైతులు ముందస్తుగా ఎలాంటి ప్రణాళిక లేకుండా పెస్టిసైడ్ షాప్కి వెళ్తారు. అక్కడ ఆ షాప్ అతను ఏది ఇస్తే అది తీసుకుంటాడు, వచ్చి పోసేసుకుంటాడు. అలా కాకుండా ప్రతి ఒక్క రైతు కూడా తన విత్తన ఉత్పత్తి అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఒకసారి మంచి సీడ్ను విత్తనం కనుక తెచ్చుకొని దాన్ని ఒక చిన్న మడిలో ఎలాంటి బెరికి లేకుండా చూసుకొని మరి ఒక 2 సార్లు వరకు కూడా ఆ విత్తనాన్ని వాడుకోవచ్చు. ఆ తర్వాతనే మళ్ళీ ఒక కొత్త విత్తనాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పెట్టుకోవచ్చు. పెట్టుబడి అనేది కొంత తగ్గిపోతుంది. హార్వెస్టింగ్ చేసేటప్పుడు చాలా కీలకంగా ఏంటంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ పెద్ద ఫీల్డ్ కనుక ఉండి హ్యాండ్ కటింగ్ మనకు వీలు కాదు అనుకున్నప్పుడు ఏంటంటే మిషన్ వాళ్ళు ఎక్కడెక్కడ కోసేస్తారు, బయట 4 రకాలు కోసేస్తారు వాళ్ళు. అలాంటప్పుడు ఏంటంటే మనం దాన్ని మొత్తం బ్లోయర్తోని కంప్లీట్గా జల్లెళ్ళు కానీ, మిషన్ హార్వెస్టింగ్ కానీ, హాగర్లు కానీ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ ట్యాంక్కి, ఫస్ట్ ట్యాంక్కి మొత్తం ఒక సపరేట్గా ఒక పట్టలు పోసేసుకోవాలి. ఆ తర్వాత మన ఫీల్డ్లో ఉన్నటువంటి వడ్లు మాత్రమే మనకు వస్తాయి. ఆ తర్వాత అప్పుడు దాన్ని మనం సీడ్కు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఉన్న వ్యవసాయంలో జాగ్రత్తగా చేసుకుంటే ఏమన్నా మిగులుబాటు ఉంటుంది. ఎందుకంటే పేరుకే అంటున్నారు రైతే రాజా అని చెప్పి అంటున్నారు, కానీ ఇవాళ విషయం వస్తుందంటే ఈ 2200, 300కు ఏం మిగలట్లేదు రైతుకు. ఏంటంటే కనీసానికి వడ్లకు ఒక 3000 రూపాయలు గవర్నమెంట్ కొనేటట్టుగా ఉంటేనే ఏమన్నా రైతు వ్యవసాయం చేయగలుగుతాడు. రైతులకు ఎప్పుడైనా కూడా ఏమైనా సలహాలు కానీ, సూచనలు కానీ కావాలని అనుకుంటే నా ఫోన్ నెంబర్కి నాకు కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9985267244.